హాయ్ ఫ్రెండ్స్, అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ నా సామిరంగా ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయింది. నాగార్జునతో పాటు మరో ఇద్దరు హీరోలు కూడా ఈ చిత్రంలో నటించారు. వారు అల్లరి నరేష్, మరొకరు రాజ్ తరుణ్. ఈ చిత్రంలో హీరోయిన్గా ఆషికా రంగనాథ్ నటించింది. ఈ చిత్రానికి డైరెక్టర్ విజయ్ బిన్ని. ఈ చిత్రం ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, కృష్ణయ్య అంటే నాగార్జున అనమాట, అంజీ అంటే అల్లరి నరేష్ అనాథులు అనమాట. అన్నాదమ్ముల కంటే చాలా బాగా కలిసి ఉంటారు, మంచి స్నేహితులు. నాజర్ అంబాజీపేట గ్రామం యొక్క ప్రెసిడెంట్. నాజర్ అంటే నాగార్జునకు అమితమైన అభిమానం. అలాగే నాగార్జున అన్న కూడా నాజర్కి మంచి అభిమానం అన్నమాట. కృష్ణయ్య వరాలు ప్రేమించుకుంటారు. వరాలు అంటే ఆషిక్ రంగనాథ్ హీరోయిన్ అనమాట. వీరిద్దరు ప్రేమపై దాసు పగపించుకుంటాడు. భాస్కర్ అంటే రాజ్ తరుణ్ పొరుగురు ప్రెసిడెంట్ కుమార్తెతో ప్రేమలో పడతాడు. అప్పుడు రెండు గ్రామాల మధ్య గొడవలు వస్తాయి. అంజీ కృష్ణయ్యలను దాసు చంపాలనుకుంటాడు. చంపాడా లేదా అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ అన్నమాట. ఈ మూవీ యొక్క విశ్లేషణకు వస్తే, నాగార్జున నరేష్ యొక్క ఫ్రెండ్షిప్ బాండింగ్ చాలా బాగుంటుంది. నాగార్జున ఆషిక్ రంగనాథ్ మధ్య లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది అనమాట. నాగార్జున యొక్క మాస్ యాక్షన్ కూడా బాగుంటుంది. రొటీన్ స్టోరీ అనమాట, రెండు గ్రామాల మధ్య జరిగే స్టోరీ అనమాట. రొటీన్గా మనం తరచూ అప్పుడప్పుడు చూసే సినిమాలాగానే ఉంటుంది. అయినా కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది అనమాట. ఆర్ఆర్ పర్వాలేదు. ఈ మూవీని సంక్రాంతికి ఎలాగైనా రిలీజ్ చేయాలన్న తొందరలో ఈ మూవీ యొక్క షూటింగ్ జరిగినట్లుగా మనకైతే అనిపిస్తుంది అనమాట సినిమా చూసిన తర్వాత. సో సినిమా అయితే పర్వాలేదు, ఆ రేంజ్లో ఉందన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ సినిమా చూసినట్లయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.